హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 16 నుంచి 21 వరకు ఒకసారి చూసుకుందాం. బోధకుడా, నీవు సత్యవంతుడవై ఉండి దేవుని మార్గము సత్యముగా బోధించుచున్నావనియు, నీవు ఎవరిని లక్ష్య పెట్టవనియు మోమాటము లేనివాడవనియు ఎరుగుదుము. నీకేమి తోచుచున్నది? కైసరుకు పండించుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తన శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుదనం ఎరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రొక్క ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన ఒక రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడుగగా, వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పెను. హల్లెలూయా. 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 మనం చదువుకున్న వాక్య భాగంలో మొదటి మాట 16 చూసుకుంటాం. బోధకుడా, నీవు సత్యవంతుడివై ఉన్నావు. యేసుప్రభువు వారు ఎవరంట? సత్యవంతుడు అంట. సత్యము అనగా నిజము, నికాసు కాదని మన మాట. అంటే ఆయన ఏం మాట్లాడినా సత్యం అన్నమాట. అట్లాగే దేవుని మార్గం సత్యంగా బోధించున్నాడు. తన తండ్రి అయిన దేవుని గురించి ఆయన దేవుని మార్గం బోధించున్నామని వారు మాట్లాడుతున్నారు. ఆయన ఎవరిని లక్ష్య పెట్టడు. దేవుని విషయం అయితే ఎవరిని కూడా ఆయన లెక్క చేయడు. ఆయన మందిరంలో వ్యాపారం చేశాడని ఎంతమందిని ప్రేమించిన వాడైనప్పటికీ కూడా వాళ్ళందరినీ వ్యక్తం పట్టుకొని కొట్టాడు. అవునా? వీళ్ళందరినీ ప్రేమించాడు. కానీ తండ్రి విషయం వచ్చేసరికి, నా తండ్రి సన్నిధి మీరు వ్యాపారం చేస్తున్నారా అని ఆయన వ్యక్తం పట్టుకొని మరి భయం చెప్పాల్సి వచ్చింది. హల్లెలూయా. తండ్రి విషయం అయితే ఎవరిని లక్ష్య పెట్టడు. మోమాటము కూడా లేనివాడని ఇక్కడ రాసింది. ప్రభు ఎక్కడ కూడా వీళ్ళు బాధపడతారని, వాళ్ళు బాధపడతారని మొహమాటంగా ఎప్పుడు మాట్లాడాల. కరెక్ట్గా మాట్లాడేవాడు. శిక్ష చేసే ముందు కూడా నువ్వు దేవుడిని ప్రకటించుకుంటున్నావా అని అడిగితే ఒకటే చెప్తాడు, నువ్వు అన్నట్టే. అదే మానవులు అయితే, అయ్యా నేనేం అనలేదయ్యా అని భయపడిపోయేవాళ్ళం. అందుకే మోమాటం లేకుండా చెప్పువాడని అక్కడ వాక్యంలో రాయబడింది. హల్లెలూయా. మనుషులు అయితే మనం మనుషులు ఏదో ఫీల్ అవుతారనో మొహమాటం కొద్దిగా మన హృదయాన్ని లొంగ తీసుకుంటాం, మనమే సరెండర్ అవుతాం. కానీ దేవుడు సత్యవంతుడు, దేవుని మార్గం సత్యంగా బోధించేవాడు, ఎవరిని లెక్క చేయనివాడు, అట్లాగే మొహమాటము లేనివాడు. హల్లెలూయా. అయితే వీరందరూ కూడా ఒకరోజు దేవుణ్ణి ఒక క్వశ్చన్ అడుగుతారు. ఏంటయ్యా ఆ క్వశ్చన్ అంటే, నీకేమి తోచుతున్నది? కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని వాళ్ళు ప్రభువును రోజు క్వశ్చన్ వేసి అడుగుతారు. ఎందుకు ఈ క్వశ్చన్ వేయాల్సి వచ్చిందో మన లాస్ట్లో ఒకసారి చదువుకుందాం. హల్లెలూయా. కైసరుకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని వాడు అడుగుతారు. అయితే యేసు ప్రభు వారు ఒక మాట సమాధానం చెప్తారు. ఒక నాణెమును చూపండి, దాని మీద ఎవరి చదవండి ఒకసారి. ఎవరి రూపమును ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వాడు అడుగగా, వారు కైసరు అనిరి. హల్లెలూయా. హల్లెలూయా. పై ఒక నాణ్యం తీసుకొని నాకు చూపించండి అన్నాడు. అయితే వాళ్ళు ఆ నాణ్యం తీసుకొని చూపించారు. ఆ నాణ్యం మీద ఏముందంట? ఎవరి రూపం ఉంది అక్కడ అడుగుతున్నాడు. ఎవరి రూపం ఉంది, పైన నేమ్ ఏం రాసి ఉందని అడుగుతున్నాడు. గవర్నమెంట్. కైసరు అనగా గవర్నమెంట్ మనకి ఇప్పుడు గవర్నమెంట్ ఎలా గాంధీ గారి బొమ్మ ఉంది ప్రజెంట్, అట్లాగే గవర్నమెంట్ కైసర్ బొమ్మ ఉంది కాబట్టి మీరు కైసరునికి చెల్లించండి, దేవునది దేవుని చెల్లించండి. సమాధానం చూడండి, దేవుడు అంత చక్కగా ఇచ్చాడు వాళ్ళకి జవాబు.
చాలా చక్కగా ఇచ్చాడు. మనమైతే కన్ఫ్యూజ్ పెట్టి తనులుతాడు అక్కడే. కానీ అది దేవుడు కనుక ఆ నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది? ఆయనదైతే ఆయనకే ఇవ్వండి, దేవునిదైతే మీరు దేవునికే ఇవ్వండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే కైసరికి పన్ను అనగా ట్యాక్స్, పన్ను అనగా ట్యాక్స్. ట్యాక్స్ కట్టాలి. ఎవరు ట్యాక్స్ కడతారు అంటే ప్రతి ఒక్కరు ట్యాక్స్. పాల ప్యాకెట్ దగ్గర నుంచి 10 రూపాయల చాక్లెట్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ పేబుల్ పర్సన్స్. ప్రతి ఒక్కళ్ళు ట్యాక్స్ కడతారు. అయితే ప్రతి ఒక్క జీవితంలో ట్యాక్స్ అనేది ఉంటుంది, అవునా కదా? పాల ప్యాకెట్లు కొనుక్కోవట్లేదా, నూనె ప్యాకెట్లు కొనుక్కోవట్లేదా, అన్నిటి మీద ట్యాక్స్ ఉంటుంది. అందుకే మన గవర్నమెంట్ అనేది ఒక ట్యాక్స్ పేబుల్గా మనం అందరినీ కూడా వాడుకుంటుంది, పన్నులు చేస్తుంది, మన దగ్గర అమౌంట్ని కలెక్ట్ చేస్తుంది. ఒక సంవత్సరానికి 5 లక్షలు జీతం ఉందనుకోండి ఒకటి ఆదాయం, అతను బహుశా 50,000 కట్టాల్సి వస్తుంది. 50,000 కట్టాల్సిన అతను 5,000 కడితే గవర్నమెంట్కి తప్పించుకున్నాడా లేదా? తప్పించుకున్నాడు. తప్పుడు లెక్కలు చెప్పాడు. సంవత్సరానికి 50 లక్షలు సంపాదించే అతను అయితే 5 లక్షలన్నా పన్ను కట్టాలి. అయితే తాను 5 లక్షలు కట్టకుండా తక్కువ కట్టుంటే 5 లక్షలు పన్ను కడితే అది వైట్ మనీ అవుతుంది. 5 లక్షలు కట్టకుండా తక్కువ కడితే అది బ్లాక్ మనీ అవుతుంది. అందుకే ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాను. వాక్య ఉద్దేశం ఏంటంటే బ్లాక్ అండ్ వైట్ దాని గురించి మాట్లాడుతున్నాను. వైట్ అమౌంట్ ఏంటంటే ప్రభుత్వం దృష్టికి వచ్చిన అమౌంట్ వైట్ అంటారు. ప్రభుత్వం యొక్క దృష్టికి రాని దాన్ని బ్లాక్ మనీ అంటారు. కాబట్టి ప్రతి ఒక్క మనిషి జీవితంలో ఈ బ్లాక్ అండ్ వైట్ ఉంటుంది. పరలోక ప్రభుత్వం దృష్టికి అప్పగించినది అంతా కూడా వైట్. పరలోక ప్రభుత్వం అనేది పైన ఒకటి ఉంది. ఈ లోకంలో నువ్వు తప్పించుకోవచ్చు, ఈ లోకంలో నువ్వు ఏ ట్యాక్సులు కట్టకుండా బతికేసి హ్యాపీగా. కానీ పరలోక దృష్టిలో, దేవుని దృష్టిలో ఎలాంటి ట్యాక్స్ కట్టాలన్నా అది కట్టాల్సిందే. పరలోక ప్రభుత్వానికి అప్పగించినది బ్లాక్ అమౌంట్, అప్పగించినది వైట్ అమౌంట్. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి తిమోతి 5వ అధ్యాయం 24 మొదటి తిమోతి 5వ అధ్యాయం 24. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, బయలుపడనిది దాచబడనేరవు. హల్లెలూయా. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచున్నవి. న్యాయపు తీర్పు అంటే సింహాసనము ఎదుట, దేవుని యొక్క సింహాసనం ఎదుట ఒకరి పాపము వారి కంటే ముందుగా వెళ్తున్నారు. ఎలా వెళ్తుందంటే ఇక్కడ చూసుకున్నాం. ఒక రోజున మనం ప్రభు ఎదుట నిలబడాల్సిన వాడిని. ఎవరైనా సరే, మంచివాడైనా చెడ్డవాడైనా, పాపం ఉన్నవాడైనా పాపం లేనివాడైనా, గొర్రెలైనా మేకలైనా ప్రభు ముందు నిలబడాల్సిన వారమే. అయ్యో పాపం ఉన్నవాడే నిలబడ్డాము అనుకుంటాక లేదు, పాపం లేనివాడే యేసు ప్రభు ముందు నిలబడతాకనేది లేదు. సింహాసనం ఎదుట ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పున్నా లేకపోయినా, చెడ్డవాడైనా మంచివాడైనా ఆయన ఎదుట నిలబడాలి. హల్లెలూయా. ప్రభు చెప్తున్నాడు ఆ మాటని. సింహాసనం ఎదుట మనం నిలబడాలి. అయితే ఒక విశ్వాసం ఉన్నాడు, ఒక అతను ఉన్నాడు, భూమి మీద అనేకమైన తప్పులు చేసి ఉన్నాడు. అనేకమైన తప్పులు చేసి రేపు దేవుని యొద్దకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. దేవుని యొద్దకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఆయన దేవుని యొద్దకి వెళ్ళక ముందు ఈ భూమి మీద తాను జీవించున్నప్పుడు ప్రతి ఒక్క పాపాన్ని తను ఒప్పుకుంటాడు. ఉదాహరణ ఒక అతను తీసుకున్నాం, తను ఎన్నో పాపాలు చేశాడు. కంటి ద్వారా, నోటి ద్వారా, ఆలోచన ద్వారా, తన కోరికల ద్వారా అనేక రకాలుగా ఎన్నో పాపాలు చేశాడు. అయితే ఈ భూమి మీద ఉన్నప్పుడు తాను ప్రభువుని వేడుకునేవాడు.
ప్రభువా నేను పాపినయ్యా, అనేకమైన పాపాలు చేస్తున్నానయ్యా, నన్ను క్షమించయ్యా, క్షమించాలని ఏం చేశాడు? ఒప్పుకున్నాడు. సడన్గా ఏమయ్యాడంటే చనిపోయాడు. ఒక దినం వచ్చింది, కళ్ళు మూసుకున్నాడు, డైరెక్ట్గా సింహాసనం ఎదుట నిలబడి. ఇతని కంటే ముందు ఏమి వెళ్తుందని వాక్యం చెప్తుంది? ఇతని పాపం. ఇతని పాపాలు ఎవరి దగ్గరికి వెళ్ళినాయి అంట? సింహాసనం ఎదుటికి వెళ్ళినాయి. ఇతని కంటే ముందుగా ఎందుకు వెళ్ళినాయి తెలుసా? ఇతను ఒప్పుకున్నాడు. హల్లెలూయా. ఇతని కంటే ముందుగా పాపాల సింహాసనం ఎదుటికి ఎందుకు వెళ్ళినాయి అంటే తాను చేసుకున్న ప్రతి పాపమును ఒప్పుకోలు తను చేసుకున్నాడు. అంటే ఇతను ఎవరో యథార్థవంతుడు. హల్లెలూయా. కొందరు ఉన్నారు ఒప్పుకోని వారు ఉన్నారు. ఎందుకంటే పాపానికి భయపడదు. వ్యభిచారం చేయని, అబద్ధాలు ఆడని, గొడవలు ఆడని, మద్యమని, ఏది చేసినా వారి పాపాన్ని ఒప్పుకోక కప్పుకుంటారు. హల్లెలూయా. ఈ కప్పుకున్న వారు ఏమవుతుందంట? చదువు, ఇంకొకసారి చదువున్నమాట. అటువలే మంచి మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. కొందరి పాపములేమో వారి కంటే ముందుగా వెళ్తాయి అంట. ఎందుకని? వారు ఒప్పుకున్నారు. కొందరి పాపములేమో వారి వెంట వెళ్తాయి అంట. ఎందుకంటే వారు కప్పుకున్నారు. హల్లెలూయా. అవునా కదా? ఒప్పుకోలుతనం చేసుకోవాలి. దేవుడి దగ్గర మనం ఒప్పుకోలు చేసుకోవాలంట. అప్పుడు తండ్రి డైరెక్ట్గా ఏం చేస్తాడు? క్షమిస్తాడు. క్షమించి నా బిడ్డ భూమి మీద ఉన్నప్పుడు ప్రతి పాపాన్ని ఒప్పుకున్నాడు, యథార్థత కలిగిన వాడు అని చెప్పి తనకు రాజకిరీటం ధరించి ఏం చేస్తాడు? సన్మానిస్తాడు. ప్రతి పాపమును ఒప్పుకున్నాను తండ్రి, నీవు నన్ను క్షమించావని నేను నమ్ముతున్నాను, నన్ను కడిగావని నేను నమ్ముతున్నాను ప్రభువా, నా పాపములన్నింటినీ నీ వీక్షణమే కడిగి ఉన్నామని నమ్ముతున్నానని విశ్వసించాడు. విశ్వసించిన తర్వాత సడన్గా ఒకరోజు చనిపోయాడు. కళ్ళు మూసుకున్నాడు, చనిపోయాడు. దేవుని ఎదుటి వెళ్ళిపోయింది. ఇతని కంటే ముందే ఏమైపోయింది? పాప క్షమాపణకి వెళ్ళిపోయింది. పాపం యేసుప్రభు వారి ఎదుటి నిలబడగా అన్నీ చూచి ఉన్నాడు. అదే భూమి మీద ఉన్నప్పుడు తన ఒప్పుకోతనం చాలా చేసుకున్నాడు. కాబట్టి ఇతను పరలోక రాజ్య వారసుగా అర్హత పొందినవాడు కనుక, ఒప్పుకోతనం చేసుకున్నవాడు కనుక ఇతని నేను నా రాజ్యంలో నా కుమారునిగా నేను చేర్చుకుంటానని ప్రభు వారు మాట్లాడతారు. అందరి పాపములు ఎన్ని చేసినా ఒప్పుకోరు. మేము చేసామా? మేము చేయలేదు. దొంగతనం చేసినప్పుడు ఏమంటాడు? నేను ఎందుకు చేశాను? నేను చేయలేదు, నేను చేశాను ఏంటంట. కొంతమంది తాగినా నేను తాగలేదంట. ఎందుకంటే అక్కడ ఏదో తాగిన వాసన రాకుండా ఏ జామ మొక్కలు ఏ చాక్లెట్లు వేసుకొని ఇంటికి వెళ్తాడు. తాగావు కదంటే తాగలేదు, నేను తాగాను, నేను తాగలేదు, అవదే తాగాలి అమ్మనే అంటాడు, నువ్వే తాగుంటావా అని. నిజం. ఎందుకంటే వాడు అంత పొంపుతాడు. వాళ్ళలో ఉన్నదేంటి? వాళ్ళు పని చేస్తున్న బ్లడ్ ఏంటి? అపవాది కాదు. అందుకని వాడు ఏం చేస్తాడంటే కప్పుకుంటాడు కానీ ఒప్పుకోడు. అప్పుడు దేవుని ఎదుట వాడు నిలబడగలుగుతాడా? తల దించుకుని నిలబడతాడు. వాక్యం ఏమి రాయబడింది? మంచివాడైనను చెడ్డవాడైనను, పాపం చేసిన వాడైనను పాపం చేయవాడైనను, గొర్రెలైనను మేకలైనను కూడా ప్రభు ఎదుట నిలబడాల్సిందే తీర్పు దినములో. కాబట్టి ఒప్పుకున్నవారు ధన్యులు. ఎందుకంటే వీరికంటే వీరి పాపం ముందుగా దేవుని పాదాల చేత సింహాసనం ఎదుట చేరి ఉంది కనుక క్షమాపణ లభిస్తుంది. కప్పుకున్న వారు వారి వెంటే ఈ పాపాన్ని తీసుకెళ్తారు. వారి వెంటే ఈ డెడ్ బాడీ ఎప్పుడైతే ఈ ఆత్మ పైకి వెళ్తుందో ఆత్మతో పాటే ఈ పాపాలు కూడా ఎర్మల గోడ మీద ఒక బ్యాగ్ చేసుకున్నట్టు వేసుకుని పోతూ ఉంటాడు. ఒప్పుకొని వాడు కప్పుకున్న వాడి పరిస్థితి, ఒప్పుకున్న వాడి పరిస్థితి వాడు ఏ భుజం మీద ఏ బ్యాగ్ వేసుకొని మోయాల్సిన పని లేదు. ముందుగానే దేవుని పాదాల చేత సింహాసనం మీద చేరి ప్రభువే మనస్ఫూర్తిగా నిన్ను నేను దీవిస్తున్నాను, నీ ఆత్మ పరలోక రాజ్యంలో చేరుస్తానని ఆయన మాట్లాడుతాడు. ఈ దినం లోకంలో ఎంతోమంది ఒప్పుకోలు చేసుకోరు, వారి పాపాలను ఒప్పుకోరు. ఒప్పుకుంటేనే క్షమాపణ. ఉదాహరణకి నేను వచ్చి నిన్ను బండి మీద గుద్దాను అనుకో, నేనే నిన్ను గుద్దా, గుద్దగానే అవతల దెబ్బ తగిన ఏం చేస్తాడు? తలాగరేసి చూస్తాడు. తలాగరేసి
తలగేసి ఏం చేస్తాడంటే కోపంగా చూస్తాడు. అంత కోపంగా చూసేవాడంటే అన్న సారీ అన్న అంటే కూల్ అవుతుంది. ఏంట్రా చూస్తున్నాం ఏం చూస్తున్నారు, ఇద్దరు ఏమైపోతారు, కొట్టుకుంటారు. వాళ్ళ మధ్యన రగడ పెరిగితే తప్ప ఎక్కడ కూడా తగ్గదు. అవునా కదా? అదే నేనే నిన్ను గుద్దినప్పుడు ఏం చేస్తాను, అన్న సారీ అన్న కాబట్టి చూసుకోలేదన్నా అని నేను ఒప్పుకోలుతనం చేసుకుంటే ఇద్దరి మధ్య సమస్య ఉండదు. అప్పుడు అవతల వాడు ఏమంటాడు, అన్న చూసుకోవచ్చు కన్నా కొంచెం స్లోగా రావచ్చుగా అంటాడు. అదేనా అతను అనే మాట, కొంచెం స్లోగా రావచ్చు కన్నా అంటాడు ఆపోజిట్ వాడు. లేకపోతే ఏమంటాడు, ఏంట్రా నీ కళ్ళు పోయినాయా, ఏ నా స్పీడ్ ఏంటి అని ఆడంటాడు. ఏంట్రా కళ్ళు ఎగరందని ఈడు అంటాడు. ఇద్దరి మధ్యన రగడ తప్ప ఏముండదు. అదే ఒప్పుకోలుతనం చేసుకుంటే అక్కడ సమాధానం ఉంటుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినంలో యోబు అంటున్నాడు. యోబు ఏమంటున్నాడంటే, ప్రభువా నేను ఆదాం లాంటి వాడిని కాదు ప్రభువా, నేను నా పాపాలన్నీ ఒప్పుకుంటున్నాను అయ్యా, నేను యథార్థంగా ఒప్పుకుంటున్నాను, నేను పాపిని ఒప్పుకుంటున్నాను, నా పాపాలను క్షమించు ప్రభువా, అయితే నేను ఆదాం లాగా పొడికేవాడిని కాదు అని యోబు అంటున్నాడు. అయితే ఆదాం చేసిన పని ఏంటి, ఇద్దరిని కలిసి ఏదైనా మనం తోటలో వదిలిపెట్టాడు, శుభ్రంగా బతకండి, మీ ఇష్టం వచ్చినట్టు బతకండి, స్వేచ్ఛగా బతకండి, మీ ఎదురుగా ఎవరు లేదుగా, ఈ ఆస్తి మొత్తం మీదే, వారసులు మీరే, హ్యాపీగా బతకండి, కాకపోతే నేను చెప్పిన పని మాత్రం ఒకటి మీరు చేయవద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆజ్ఞ మీరారు. ఆజ్ఞ మీరిన తర్వాత వాళ్ళకి ఒక లాంటిది పోయింది. అయితే ప్రభు వచ్చాడు, వీళ్ళందరూ దాక్కున్నారు, బయటికి రమ్మన్నాడు, రాలేదు. అయితే దేవుడికి అర్థమైంది పాపం చేశారు అందుకని రావట్లేదు. అయితే ఆదామును అడుగుతాడు, ఏంటన్నా ఏంటి, ఏం జరిగింది, నేను తినొద్దన్నా కదా, నేను తినలేదయ్యా, నువ్వు నాకు ఇచ్చావే అవ్వా, అది తినమంటే తిన్నా, ఒప్పుకున్నాడా తప్పుకున్నాడా, చూసారా, ఒప్పుకోరా, ప్రభువా నన్ను క్షమించయ్యా, నేనే తిన్నాను, తను ప్రేరేపించినందువల్ల నేను తిన్నా, ఇది నా తప్పే, తను ప్రేరేపించినా నేను తినకూడదు, ఇది నా అకౌంటే, ఇది నా తప్పే, క్షమించు ప్రభువా అని వెంటనే ఒప్పుకోదానం చేసుకుంటే ఏమవుద్ది, క్షమించే గుణం దేవుడు. అంతేగా నువ్వు ఇచ్చావే అవ్వా, ఆమె వల్ల నేను పండు తినాల్సి వచ్చిందే తప్ప నా వల్ల నేను తినేది ఆమె మీద దూతరాడు. అవునా? రేపు ప్రభు వచ్చినప్పుడు ఎలా తాగొద్దన్నా ఎందుకు తాగుతాను, నేను తాగలేదు, ఆడు గోపించాడు తీసుకెళ్ళి అంటే వాడు గోపిత్తి తాగేస్తావా, వాడు గోపిత్తి తాగిచ్చేస్తావా చెప్పండి. వాడు మన జ్ఞానం మనకు ఉండాలి, మన బుద్ధి మనకు ఉండాలి. అంతేగా వాడు తీసుకెళ్ళి తాగిచ్చేది తాగేది చూపించి. ప్రభు భయం నీకుంటే, ప్రభు అనే ఒకడు ఉన్నాడు, రేపు తీర్పు దినంలో నేను నిలబడతాననే భయం నీకుంటే ఇవన్నీ చేయం. ఒకప్పుడు మనం చేసాం, కానీ ఇప్పుడు భయపడుతున్నాం. ఎవరికంటే లోకానికి కాదు, దేవునికి. హల్లెలూయా. ఒకప్పుడు చేసా, ఇవన్నీ నేను చేయలేదని చేశా, అప్పుడు నేను లోకానికి భయపడలేదు. ఎవరైతే నాకేంట్రా అందరు చేయగలిగి నేను చేస్తా అనుకునేవాడిని. ఇప్పుడు దేవుడికి భయపడుతున్నా, లోకానికి ఇప్పటికీ భయపడట్లా, అప్పుడు భయపడలా, ఇప్పుడు దేవుడికి మాత్రమే భయపడుతున్నా. అప్పుడు దేవుడికి భయపడలేదు, లోకానికి భయపడలేదు, కానీ ఇప్పుడు దేవుడికి మాత్రం భయపడుతున్నాను. ఎందుకో తెలుసా, రేపు తీర్పు దినంలో నేను నిలబడాల్సి వస్తుంది. జడ్జిమెంట్ దేవుడు నాకు సరిగ్గా ఇవ్వకుండా, ఇప్పుడు మనం జ్ఞానమే చేసాం, ఫోన్లో నిలబడ్డాం, వాయిదాలు కోట్లు కట్టించాం, అవి ఉరిశిక్ష చేసేంతరా అంటే అప్పటికప్పుడే బోన్లో చచ్చిపోతాం మనం. మీరు ఉరిశిక్ష చేసేంతరా క్షమాపణ లేదు ఇంకంటే. అట్లాగే ప్రభు వారు కూడా రేపు జడ్జిగా ఉండి ఇతన్ని నరకాన్ని పంపించేంద్రా, అగ్నిగుండంలో పడేంద్రా అంటే మన మనసు ఏమైపోతుంది. అందుకని ప్రతి ఒక్కరికి మనస్సాక్షి అనేది ఉండాలి. హల్లెలూయా. ఏమని ఉండాలి మనస్సాక్షి అంటే, రేపు నా తండ్రి నన్ను చూస్తాడు, 4 గోడల మధ్యలో ఉన్నా చూస్తాడు, నలుగురిలో ఉన్నా చూస్తాడు, 1000 మందిలో ఉన్నా చూస్తాడు. ఆ భయంతో బతకాలి. ప్రభు అనే ఒకడు ఉన్నాడు, మన తండ్రి అనే ఒకడు ఉన్నాడు, రేపు నన్ను చూస్తాడు, కాస్తాడు, అదేవిధంగా శిక్షణ కూడా అమలు పరుస్తాడు. హల్లెలూయా.
కాబట్టి దేవుడు ఈ ఆదాం ఏం చేశాడు? ఆమె మీద తోసి పడేశాడు. ఒప్పుకోతనం చేసుకోరా. ఒక దినం ఒక రాజుని యుద్ధానికి పంపించాడు. యుద్ధానికి పంపించి ఆ యొక్క నగరాన్ని నువ్వు నాశనం చేసిరా, అక్కడ నుంచి నువ్వేమీ కూడా నీ వెంట తీసుకురావద్దు, మొత్తం అక్కడ యుద్ధం చేసి మామూలుగా వచ్చాయి అని చెప్పాడు. యుద్ధం చేశాడు బాగానే, ప్రభువు చెప్పినట్టు. తిరిగి వచ్చేటప్పుడు మాత్రం తీసుకొచ్చాడు దాన్ని గొరిపెడు, తీసుకొచ్చి ఇంట్లో పెట్టాడు. ఇంట్లో పెడితే దేవుడు అడిగాడు, ఏంటి ఇది ఎక్కడ, నీకు ఏంటి ఎక్కడ అంటే, ఇది నీకెంతమనేది ఇచ్చా, నాకెంతమని, నాకు బలి ఉంటానికి తెమ్మని నేను అడగలేదు. నేను చెప్పింది ఏంటి? అసలు ఏం తేవద్దని కదా నీకు చెప్పింది, ఏం ముట్టుకోవద్దని కదా నీకు నేను చెప్పింది. అక్కడ ఆదానికి ఏం చెప్పాడు? ఏమి తినవద్దు, నేను చెప్పింది తినవద్దు, కథమదంతా మీ స్వేచ్ఛ, మీ ఇష్టం, కానీ నేను చెప్పిన దాన్ని మీరు తినవద్దు అన్నాడు. ఎక్కడ చెప్పింది ఏంటి? ఏమి తేవద్దు అంటే, నీకు బలి ఇవ్వడానికే తెచ్చానయ్యా, నా కోసం తెచ్చుకోవాలా. ప్రభువా వెళ్ళాను, ఏదో చూశానయ్యా, ఏంటి నా పొరపాటు తప్పు అయిపోయింది, గవకనే ఏదో తెచ్చేశాను ప్రభువా, నాకు క్షమించయ్యా అని ఒప్పుకుంటే అది యథార్థత, సమాధానం ఉంటుంది. ఇక్కడ ఏం చేశాడు? ఒప్పుకోలా, నీకోసమే తెచ్చానయ్యా అని దేవుడి మీదే నెడుతున్నాడు. నీకోసం తెచ్చాను బలికి అని దేవుడి మీదే నెడుతున్నాడు. కాబట్టి ప్రభు ఏమంటున్నాడు? ఒప్పుకున్నవాడు అక్కడ ఉంటాడు, తప్పుకున్నవాడు పాతాళంలో ఉంటాడు, నరకంలో ఉంటాడంట. హల్లెలూయా. అందుకని ఇందాక చదివిన వాక్య భాగంలోకి ఒకసారి వెళ్దాం. ప్రభువుని, యేసు ప్రభు వారిని పట్టుకోవాలని వాళ్ళు వచ్చారు. మత్తయి సువార్త 22:17 ఒకసారి చదువు. ఒకరోజు కొంతమంది యేసు ప్రభువుని శోధించడానికి ప్రభు యొద్దకి వాళ్ళు వచ్చారు. ప్రభు యొద్దకి ఎలాగైనా మత్తయి సువార్త ఇలా చదివాం కదా, 22:18, 17. నీకేమి తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆయన యొద్దకు పంపిరి. యేసు వారి చెడుతనం మెరిగి, వేషధారులారా, నన్నెందుకు శోధించుచున్నారు? పన్ను రూపాయి ఒకటి నాకు చూపుడని వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు 1 దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఈ రూపమును పై రాతయు ఎవరివని వారిని అడుగగా వారు కైసరు అనిరి. అందుకు ఆయన, అలాగైతే కైసరునివి కైసరునికును, దేవునివి దేవునికును చెల్లించుడని వారితో చెప్పెను. వారి మాట విని ఆశ్చర్యపడి ఆయనను విడిచి వెళ్ళిపోయేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందాక మొదట్లో చదువుకున్న మాటకి ఇప్పుడు అర్థం. ఒకరోజు కొంతమంది యేసు ప్రభువుని శోధించడానికి ప్రభు యొద్దకి వస్తారు. ప్రభువుని ఎలాగైనా చిక్కుల్లో పెట్టాలని, ఆయన్ని పట్టుకోవాలని, త్వరగా ఆయన్ని చంపేయాలని వీళ్ళు ఒక వల పన్నుతారు, ఉచ్చు పన్నుతారు. ప్రభుత్వానికి ట్యాక్స్ పన్ను కట్టడం మంచిదా కాదా అని ప్రభువారిని ప్రశ్నిస్తారు. కట్టాలి ట్యాక్స్ అని ప్రభువారు అంటే, నువ్వెందుకు కట్టట్లేదు అని ప్రభువు నిలబెడతారు. వీళ్ళు అడుగుతున్నారు, తెలివిగా అడుగుతున్నారు, ప్రభుత్వానికి పన్ను కట్టడం మంచిదా కాదా అని వీళ్ళు అడుగుతున్నారు. కట్టాలి అంటే ఏమంటారు? ఇంకా నువ్వెందుకు కట్టట్లేదని యేసు ప్రభువు ప్రశ్నిస్తారు. కట్టవలసిన అవసరం లేదు గవర్నమెంట్ అంటే, కట్టాల్సిన అవసరం లేదంటే ఏం చేస్తారు? యేసు బోధకుడు ఎవడో వచ్చాడు, గవర్నమెంట్ పన్ను కట్టాల్సిన అవసరం లేదంట, ఈయన తీసుకెళ్ళి లోపల వేయండిరా, బంధించండిరా అని చెప్పారు. అవునా? పన్ను కట్టాలి అని సమాధానం చెప్తే దేవుడు చూడండి ఎంత తెలివిగా చెప్పినాడు. ఆత్మీయ లోతు మరణంతో దేవుడు ఎలా చెప్పాడు చూడండి సార్. ఏం చెప్పాడు? పన్ను కట్టాల్సి వచ్చింది అంటే వాళ్ళ దగ్గర సమాధానం, నువ్వెందుకు కట్టట్లేదు అని అడుగుతాడు. పన్ను కట్టవలసిన అవసరం లేదు అంటే గవర్నమెంట్కి రిపోర్ట్ చేసి, ఇదిగో పలానా వాళ్ళు వేసంట గవర్నమెంట్ పన్ను కట్టొద్దని మనకి వ్యతిరేకంగా క్రియలు చేస్తున్నాడు, వ్యతిరేకమైన పనులు చేస్తున్నాడు, వీళ్ళు లోపలేసేసేది అని యేసు ప్రభు అంటే వాళ్ళు వెళ్తారు. అందుకే ప్రభు అయితే ఏమంటున్నాడు? ఒక
నాణ్యమును నా దగ్గరికి తీసుకురండి, నా దగ్గరికి తీసుకురండి అనగానే ఆ నాణ్యమును వాడు చూపించగానే పైన ఉన్న ఆ యొక్క రూపం ఎవరిది, రాయబడిన ఆ యొక్క రాత ఎవరిది అని వాళ్ళు అడగగా కైసరువి అని బదులిస్తారు. అది బదులివ్వగానే హల్లెలూయా, కైసరువి కైసరునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి. ప్రభు వచ్చేసరం చక్కని సమాధానం చెప్పాడు. హల్లెలూయా. కట్టవలసింది అంటే పన్ను నువ్వు ఎందుకు కట్టట్లేదు అడుగుతారు. కట్టాల్సిన అవసరం లేదంటే ఈ గవర్నమెంట్కి వ్యతిరేకంగా పనిచేస్తున్నా కానీ లోపలేస్తారు. అందుకే దేవుడు చెప్పిన సమాధానం కైసరవి ఆ యొక్క బొమ్మ రూపింపబడిన గవర్నమెంట్ బొమ్మ ఎవరిదైతే ఉందో కైసరవినవి కైసరికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అని యేసుప్రభువు చెప్తున్నాడు. ఆ యొక్క నాణ్యం మీద ఎవరి బొమ్మ ఉంది, ఎవరి రూపం ఉందంటే కైసర రూపం ఉంది. మరి మనలో ఏ రూపం ఉంది అని ప్రభు అడుగుతున్నాడు. మనల్ని ఎలా తయారు చేసుకున్నాడు, ఆయనలా తయారు చేసుకున్నాడు. ఆ యొక్క కాయిన్కి కైసర రూపం ఉంది, గవర్నమెంట్ రూపం ఉంది కనుక అది ఆయనకి చెల్లుతుంది. మరి నీ రూపం ఎవరికి ఉంది, నీ రూపం ఎలా ఉంది, నీ రూపం ఎలా ఉంది, ఆయనలాగా ఉంది. హల్లెలూయా. ఆయనలాగా ఉండాలని నేను తయారు చేసుకున్నాడు, ఆయనలాగా బ్రతకాలని నేను తయారు చేసుకున్నాడు, ఆయన కలిగి ఉండాలని ఆ చక్కని రూపాన్ని ఈరోజు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ట్యాక్స్ కట్టని వారు కట్టకుండా ఎగ్గొట్టే వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది పెద్ద పెద్ద కోటీశ్వర్లు గవర్నమెంట్కి పన్ను ట్యాక్స్ కట్టకుండా తక్కువ కట్టి తప్పించుకునే వాళ్ళు వందల మంది ఉన్నారు. ఏమవుతుంది, అంతా ట్యాక్స్ కట్టిన వారంతా కూడా బ్లాక్ మనీ కింద అవుతుంది. ట్యాక్స్ పేమెంట్ చేసే వాళ్ళందరూ కూడా బయట మనీగా ఉంటారు. హల్లెలూయా. ప్రభుత్వ విషయంలోనే ట్యాక్స్ కట్టడానికి దేవుడు అంత నమ్మకంగా ఉండమంటున్నాడు. ఏమడిగాడు, పన్ను కట్టాలా వద్దంటే ప్రభు ఏం చెప్పాడు, కైసరులకి కట్టండి, దేవునివి దేవునికి కట్టండి అంటున్నాడు. దేవునికి ఇవ్వండి అంటే అర్థం ఉంది అక్కడ. కైసరు డబ్బులు అయితే కైసరికి ఇచ్చేయండి, దేవుని డబ్బులు దేవునికి ఇవ్వనంటే. ఉదాహరణ మీకు మాట చెప్తాను. 10,000 మీకు జీతం వచ్చింది అనుకోండి, అందులో ఎంత బాగా 1000 రూపాయలు దశ 500 ఇస్తే నువ్వు ట్యాక్స్ కట్టట్లేదు. 500 ఇస్తే తక్కువ ట్యాక్స్ కడతాం అంటే కథమదంతా బ్లాక్ మనీ. హల్లెలూయా. అప్పు తీసుకున్న డబ్బులే ఈరోజు ఇవ్వట్లేదు. ఇంకా దేవునికి ఇవ్వమంటే ఏమంటారు. మొన్న కూడా చూశాను, ఇక్కడ ఒకళ్ళు డబ్బులు ఇస్తే ఒక అంతా నీకు ఇచ్చేసాను పో అన్నాడు. పక్కన నేనే ఉన్న సాక్షి. వేరే ఆయన ఆ రోజు నేను ఉన్నానని నన్ను తీసుకెళ్ళాడు, మధ్యలో తీసుకెళ్తే నేను ఇచ్చేసాను ఏంటి అదేంటి నన్ను అడుగుతాడు మీద ఇచ్చేసాను పో అని రుబాబుగా మాట్లాడాడు. చూసారా పాపం ఎంత దూరంగా ఉంటుంది. అప్పు తీసుకుంటేనే నువ్వు ఇవ్వట్లేదు, ఇక దేవునికి ఏమిస్తామండి. అందుకే ఒప్పుకోమన్నాడు, కప్పుకోవద్దు అన్నాడు. హల్లెలూయా. ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు ఆ రోజు. ఇచ్చేసాను పో అని అతని మీద ఫైల్ అవుతున్నాడు. ఇతను ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చి ఎదురు మళ్ళీ పోట్లాడుతున్నాడు. నేనన్నా ఇవ్వాల్సింది ఇవ్వలేదు కదా, ఎందుకు దాన్ని ఇవ్వాలెత్తాను 10 రోజులకి ఇస్తానని చెప్పు, అంతేగాని నువ్వు బొంకి ఆయన మీద గొడవడం అంత కరెక్ట్ కాదండి. నేనున్నాక మధ్యలో నాకు తెలుసుగా నువ్వు ఇవ్వాలా లేదు, ఎందుకు అలాగ వెళ్తున్నావు మీదకి, ఎందుకు ఆయన మీదకి వెళ్తున్నావు. 10 రోజులకి ఇస్తాను అందలేదు, 20 రోజులకి ఇస్తాను అందుకు ఇస్తానని చెప్పాలి. అప్పు తీసుకుంటేనే జనాలు ఇవ్వకపోతే రేపు దేవునిది ఏమంటున్నాడు, దేవునిది దేవునికి ఇవ్వండి అని ప్రభు అన్నాడు. కాబట్టి దేవుని సొమ్ము కూడా కొంతమంది దొంగిలిస్తున్నారు. అందుకే ప్రభు ఏమంటున్నాడంటే దేవునిది దేవునికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి. మీరు గవర్నమెంట్ ట్యాక్స్ కడితే గవర్నమెంట్కి ఇచ్చేసేయండి, అది గవర్నమెంట్కి చెందుతుంది. నాకు కట్టాల్సింది దేవునికి కట్టాల్సింది దేవునికి కట్టాలి. కాబట్టి దేవుడికి కట్టాల్సింది చాలామంది కట్టడం లేదు. అప్పుడు ఏమవుతుంది, బ్లాక్ మనీగా వర్తిస్తుంది. పరలోక రాజ్యంలో కూడా ఇక్కడ ఈ భూమి మీద ఉన్నప్పుడే తను ఏం చేశాడంటే అంత వచ్చింది. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుకున్నాం.
కింద భూమి మీద బతికొండగానే మొత్తం ఒప్పుకోలుతనం చేసుకున్నాడు, మొత్తం ఒప్పేసుకున్నాడు. ప్రభువా నన్ను క్షమించా, నేను పాపినయ్యా, నా నోటి ద్వారా, నా కళ్ళ ద్వారా, నా హృదయం ద్వారా, నా కోరిక అనేక రకమైన పాపం నేను చేసి ఉన్నానని ఒప్పుకున్నాడు. సడన్గా రోజు చనిపోయాడు. అతనికంటే ముందు పాపం అక్కడ నిలిచింది, దేవునితో సమాధానం పడింది, జవాబుగా తనకి రిజల్ట్ వచ్చింది, ఒప్పుకున్నాడు. మనం కూడా ప్రభుకి దినమున దేవునికి ఇవ్వాలని ప్రభు స్పష్టంగా చెప్తున్నప్పుడు దాని అర్థం ఏంటంటే దాన్ని మనం తీసేసుకోకూడదు, ప్రభుకి ఇవ్వాలి. నేను ఒకటి చెప్పాను, ఏమనంటే అరే ఎంత సంపాదిస్తున్నాం, ఈరోజు ఎంత బ్రతుకుతున్నాం, మనం ఎంతగా గుప్పిళ్ళు ఎంతగా మనకి చేతి కింద పని ఉంటుంది అంటే ఎందుకు ఇవ్వాలి నేను దేవుడికి అంటుంది. నేను ఎందుకు చెప్పాను ఆ మాట అంటే తను బాగుపడాలని చెప్పా. నేను ఎలాగో వెలుగులో ఉన్నా, నువ్వు ఇస్తే ఇవ్వకపోయి, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయి నేను వెలుగులోనే ఉంటా కానీ చీకటిలోకి రాను. అది నాకు తెలుసు వాక్యం, ఎందుకంటే నేను ప్రభుతో లింకప్ అయి ఉన్నాను, నాకు తెలుసు ఆ విషయం. అందుకే నాకు తెలుసు కనుక నేను వెలుగులో ఉన్నాను, నీవు కూడా వెలుగులోకి రావాలని మంచి కోరి నేను ఏం చెప్పానంటే నానా ప్రభుకి మనం ఇవ్వాలి. మనకు 2 కాళ్ళు 2 చేతులు అవయవాలు అన్నీ కూడా కరెక్ట్గా ఇచ్చాడు. పని చేసుకుంటున్నాం అంటే ఎవరి గొప్ప? ఏ అవుటి వారిలో నేను పుట్టించుంటే ఏ బస్ స్టాండ్లో కూర్చోబెట్టి చెప్ప చేతిలో పెట్టాలి అంతే కదా. కానీ అన్నీ పని చేసుకునే విధంగా నీకు ఇచ్చాడంటే ఆ కృప ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. నీకు పని ఎవరు కల్పించారు? దేవుడు ఇచ్చాడు. ధనం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. అన్ని ఇచ్చిన ఆయనకి చెల్లించమంటే చెల్లించడానికి మనసురాలవా? అతనికి నేను చెప్పా, దేవునికి చెల్లించాలన్నా 10వ భాగం అయిందని బైబిల్లో రాయబడింది. నేను రాయలేదు, నాకు చెల్లించమని బైబిల్లోనే రాయబడి ఉంది. 10వ వంతు నాది, నాకు చెల్లించమని ప్రభు మాట్లాడుతున్నారు అని నేను చెప్పాను. ఎందుకు చెల్లించాలి, ఎందుకు ఇవ్వాలి నేను అన్నారు. సరే బాబు నువ్వు ఇవ్వకపోతే యేసు ప్రభు ఏం అనాదవరో, అగ్గి తిని ఒక అంతకన్నా అవరో, ఇవ్వ బాబు నీ దగ్గర ఉంచుకున్నాను అన్నా. ఇక్కడ నీకు లేకపోవచ్చు, ఈ లోకంలో ధనం నీకు ఉండొచ్చు, పరలోక ధనాన్ని చేకూర్చుకోలేకపోతున్నావు, సమకూర్చుకోలేకపోతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఏంటంటే వాక్యంలో లేనివారు వాక్యాన్ని తెలుసుకోవాలి, దేవుళ్ళు లేనివారు దేవుళ్ళకి రావాలి. గుడ్డివాడికి దారి చూపగలరా? చూపలేడు. అట్లాగే వాక్యంలో ఉన్నవారు వాక్యాన్ని చెప్పగలరు కనుక వాక్యంలో లేని వారికి వాక్యం చెప్పి దేవుని మాటలు చెప్పి దేవునికి నువ్వేమి ఇవ్వాల్సి ఉన్నదో దాన్ని నువ్వు చెల్లించాలి. అందుకే ఈ వాక్య భాగాలు ఏమంటున్నా చాలా స్పష్టంగా చెప్తున్నాను, నేను చెప్పింది కాదు. కైసరు అయితే మీరు కైసరికి ఇచ్చేయండి, దేవునికి చెల్లించండి. వాక్యంలో ఉందా? నేను క్రియేట్ చేసుకున్నానా? సేవకులకు డబ్బులు ఇవ్వాలని క్రియేట్ చేశానా? వాక్యంలో ఉందిగా, దేవునికి చెల్లించండి. చెల్లించకపోతే మన యథార్థ లేని వారంగా మనం ఉన్నట్టు. హల్లెలూయా. దానియేలు ఉన్నాడు, దానియేలును పట్టుకోవాలన్నారు, అనుకున్నారు, శిక్షించాలనుకున్నారు. దానియేలు రాజు దగ్గర నమ్మకస్తుడిగా ఉన్నాడు. దానియేలు రాజు దగ్గర ఎంతో నమ్మకస్తుడిగా ఉన్నాడు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్గా పనిచేశాడు రాజు దగ్గర, రాజు కింద. వీళ్ళందరూ కన్నేశారు, ఈ దానియేలు గారిని ఎట్టగా పట్టియాలి, ఈ దానియేలు గారికి శిక్ష ఎక్కాలని వాళ్ళ పన్నారు. ఓ 10 నిమిషాలు డ్యూటీకి లేట్గా వస్తాడేమో కంప్లైంట్ చేద్దాం, సార్ రాజుగారు అండి ఈ లేట్గా వస్తున్నాడండి ప్రతిరోజు చెప్తూ అనుకున్నారు. 5 నిమిషాల ముందే డ్యూటీలో ఉంటున్నాడు. తను ఎక్కాల్సిన దానికన్నా 5 నిమిషాల ముందే డ్యూటీలో ఉంటున్నాడు. సాయంత్రం కూడా తొందరగా వెళ్ళాలి అనుకోడు, అందరికన్నా 10 నిమిషాలు లేట్గా డ్యూటీ నుంచి వస్తాయి. అంతే తప్ప ఎక్కడ కూడా డ్యూటీలో రిమార్క్ లేదు. అందరూ పట్టుకోవాలని శతవిధాల ప్రయత్నం చేశారు, అయినా తన నిబద్ధత ఎక్కడా కూడా కోల్పోలేదు. గంజి అన్నం తినే రోజుల్లో రాజభోజనం వచ్చింది దానియేలుకి. రాజభోజనం పెడితే నాకు వద్దయ్యా, నా దేవుడికి తినొద్దన్నాడు. నా ప్రభు చెప్పిన ఆహారం నాకు పెట్టడం తప్ప ఇలాంటి రాజభోజనం నాకు అక్కర్లేదన్నాడు. ఎలాగా దేవుని విషయంలో ఎలాగ నిలబడ్డాడంటే నమ్మకత్వం. ఒక రాజు దగ్గర ఉన్న నమ్మకత్వం. చివరికి ప్రార్థన కూడా ఎలాగైనా మాన్పించాలని, ప్రార్థన కట్టుదిట్టం చేయాలని కూడా రాజుగారికి చెప్పి అమలుపరుస్తారు.
ఎవరు కూడా తన బహిరంగ రహస్యంగా ప్రార్థన చేయడానికి వీల్లేదు. ఎవరు దేవుడికి ప్రార్థన చేయడానికి వీల్లేదు, మీ దేవుడికి మొక్కడానికి వీల్లేదని చెప్పి చాటింపు వేసి చెప్తే దానియేలు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా చావడానికైనా సిద్ధపడ్డాడు, కానీ దేవుణ్ణి విడవటానికి ఎక్కడ ముందుకు రాలా, ఇష్టపడాల. చావటానికి ఇష్టపడ్డాడు. చివరికి ఒక రోజు తెలిసింది, శిక్ష వేశారు, సింహాల బోన్లు వేసేయండి రా అన్నాడు. అయినా సింహాల బోన్లు వేసినా నాకు అంగీకారమే తప్ప నేను నా ప్రార్థనని మానను. హల్లెలూయా. ఎంత నమ్మకంగా అక్కడ పనిచేస్తున్నాడు, ఎంత నమ్మకంగా అక్కడ పనిచేశాడు రాజుగారి దగ్గర. అలాగే పైన దేవుడు కూడా చూస్తాడని నమ్మకంగా పనిచేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే ఒక బట్టలు కొట్టుంటుంది, లేకపోతే వ్యాపారం కొట్టి ఏదైనా బిజినెస్ చేసేటప్పుడు మనల్ని ఎవరో పనులు పెట్టుకుంటారు, గుమ్మస్తానో ఎవరో పెట్టుకుంటారు. యజమాని బయటికి వెళ్తాడు. యజమాని బయటికి వెళ్ళినప్పుడు కొంతమంది యజమాని లేని టైంలో షాప్లోకి వచ్చి, అరే నీ కొన్ని వస్తువులు నాకు కూడా ఆ బట్టలు ఇవ్వు, నేను బయట అమ్ముకుంటాను, నువ్వు బయటకు వస్తావా, ఎంతకంత నేను ఇస్తాను అని చెప్పి పిలుస్తాను. పిలవగానే సీట్లో సార్ ఉన్నాడు చూడండి అంటే, అది మీ సార్ బయటికి వెళ్ళిపోయాడు కదా, ఆ సార్ ఎక్కడ ఉన్నాడు, లేడు అంటే ఎక్కడ లేడు సార్, పైన ఉన్నాడు సార్, పైనుంచి చూస్తాడు నా సారు, కాబట్టి నేను దొంగతనం చేయను. హల్లెలూయా, హల్లెలూయా. చూసారు తన యజమాని దగ్గర ఎంత నమ్మకంగా పనిచేశాడు. నన్ను కూడా నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ ఇంట్లో న్యూజివేడ్లో చదువుకుంటున్నప్పుడు ఒక ఆంటీ కొట్లో ఉండి సరదాగా ఒక లక్ష కొట్లో ఉండేది. అలాగే నా ఆంటీ అని చెప్పి ఉండేవాడు, నా కొట్లో ఉండేవాడు. అప్పుడు చిన్న వయసుగా ఆంటీ లేనప్పుడు ఏ ఒకటి తినేవాడిని, ఏ ఒకటి ఇంటికి తెచ్చుకునేవాడిని. మాకు తెలీదు వాళ్ళకి, ఏ ఒకటి తినే అప్పుడు చిన్నపిల్లల వయసు కదా, డబ్బు మీద ఉండేది కాదు, ఏ తినే వస్తువులు దొంగతనం చేసేవాడిని. ఆ వయసులో తెలియనితనం అప్పుడు చేసేవాడిని. మధ్యాహ్నం ఈ వాకింగ్ చదువుతున్నా నాకు అర్థం గుర్తుకొచ్చింది నా మెమోరీ. అదే అప్పుడు న్యూజివేడ్లో చేసినప్పుడు కుమ్మలాంటి వాళ్ళు అని ఉండేవాళ్ళు. ఆ కొట్లో ఏవోడు దొంగతనం చేసేసి మా అక్క వాళ్ళకి అలాగే పెట్టేవాడు, తిన్నమ్మాయి తినమ్మాయి అని. రోజు కాసే ఒక గంటలో ఆంటీ కొట్లో ఉండేవాడు. నమ్మింది నన్ను. అంకుల్ గారు కానీ ఆయన కానీ ఎవరు కొట్లో లేకుండా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళు. రచ్చుకున్నాళ్ళే కాసేపు చూసుకుంటాడు, మధ్యలో ఏదో నా వంట ఏదైనా చేయడానికి లచ్చుకొచ్చి చూసుకోవాలా నేను పెట్టేయలేదు. కానీ అప్పుడు తెలియని వయసు కనుక నేను ఏం చేశానంటే వాళ్ళకి ద్రోహం చేశాను. అదే ఇప్పుడు వయసు అయితే ప్రభువుని నమ్మి ఉన్నాను కనుక ఎక్కడ చూడకపోయినా ప్రభు ఎక్కడ చూస్తాడు, పైనుంచి చూస్తాడు. మన యజమానుడు పైన ఉన్నాడు. ఈ కొట్లో యజమానుడు చూడకపోయినా పైన మన యజమాని చూస్తాడు. అవునా కదా? అందుకని ఇప్పుడు ఏదైనా చేయాలంటే భయం. మొన్న కాబట్టి నాకు 70 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చింది. 70 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తే నాకు అంటే మీరు ఎక్స్ట్రా ఇచ్చారు నాకంటే ఉంచుకో బాబు అయ్యాను. నేను అన్నా వద్దండి, ఆల్రెడీ నేను 50 రూపాయలు తీసుకున్నాను, దానికి చేసినందుకు ఇంకా నాకు వద్దన్నా. ఉంచుకో బాబా అన్న, నాకు వద్దండి, మీ 70 రూపాయలు నాకు వద్దు, ఇంట్లోకి వెళ్ళి 30 రూపాయలు చేంజ్ తీసుకొని తీసుకెళ్ళాను, 100 ఇచ్చేసాను. అదేంటి అయ్యా వద్దన్నాను. వద్దండి, నా 70 నాకు వద్దు, నా 30 నాకు కావాలి అన్నా. హల్లెలూయా. ఎందుకన్నాను? అప్పుడు కాలంలో దొంగతనం చేయమనిపించింది, ఇప్పుడు కాలంలో దేవుడు నా యజమానుడు ఉన్నాడు, చూస్తాడు. హల్లెలూయా. అందుకనే ఇక్కడ వాక్యం ఉద్దేశం ఏంటంటే ట్యాక్స్ కట్టాలా వద్దా అని ప్రభు నిలదీసినప్పుడు ప్రభు అంటున్నాడు, కైసరునికి కైసరు కట్టండి, దేవునికి కట్టండి అని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని ఎదుట పాపాలను ఒప్పుకోవాలి. బ్లాక్ మనీ వైట్ మనీ అంటే ఏంటి తెలుసా? ఒప్పుకున్నవాడు వైట్, ఒప్పుకోనివాడు కప్పుకునేవాడు బ్లాక్. మనిషి ఆకారం వైట్ అయినా బ్లాక్ అయినా రెడ్ అయినా ఏ కలర్ ఉన్నా దేవుడు అంగీకరిస్తాడు. కానీ మన పాపం మాత్రం ఆయన ఒప్పుకోదానం చేసుకుంటే అది వైట్గా అంగీకరిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభు యొక్క ఈ వాక్య ఉద్దేశం ఏంటంటే ఈ పాపాలని కప్పుకొనక ఒప్పుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే యథార్థముగా ఉండు, ప్రతి విషయంలో యథార్థముగా ఉండు. అయ్యో ప్రభువా, ఈరోజు నేను దొంగతనం చేశాను ప్రభువా, నన్ను క్షమించయ్యా,
ఈ యొక్క దొంగతనం నువ్వు పైనుంచి చూసి ఉంటావు, అయితే నన్ను క్షమించాలి. అయ్యో నేను పలానా తిట్టానయ్యా, పలానా కొట్టానయ్యా, గొడవలకు వెళ్ళానయ్యా, ఏది చేసినా ఒప్పుకుంటా ఉంటాను. హల్లెలూయా. ఈ రోజున మీ అందరిని ఎవరినైనా ప్రార్థన పిలిచానా? మీరే హృదయాలు కదిలించుకొని వచ్చారు. ఎందుకు? నా ఒప్పుకోతాను ఇక్కడ 4 గోడల మధ్య నేను మూలుగుతాను. ప్రభువా, నేనేదో తప్పైనా ఒకప్పుడు నువ్వు ఎరిగినప్పుడు నేను తప్పు చేసింటే క్షమించను ప్రభువా, నాకు ఆత్మలు ఇవ్వండి ప్రభువా, ఆత్మను అప్పగించను ప్రభువా, నేను మారిన రీతిగానే అనేక మంది కూడా మారాలయ్యా అని ఒప్పుకోతానని చేసుకుంటా. నా పాపాలు ఏమన్నా క్షమించను ప్రభువా, నా పాపం అవని, నా ఆవేశం అవని, ఇంకోటి అవని, ఏదైనా సరే ప్రభువా నేను ఒప్పుకుంటున్నాను తండ్రి, కప్పుకోవట్లేదు, నేను ఒప్పుకుంటున్నాను. అనేకమైన ఆత్మలు నా చేతులకు అప్పగించండి, వారందరినీ మీ యొక్క పరలోక రాజ్యంలో చేర్చాలని నా కోరిక ప్రభువా. ఈ ప్రాంతం అంతటిని నా చేతులకు అప్పగించండి అని ప్రార్థన చేసి మొరపెడతాను. ఈ రోజున ఒక్కరే ఉన్నారు, ఎంతమంది అయ్యాం? ఇదంతా దేవుడు ఇచ్చాడా లేదా? ఎందుకని? నమ్మకత్వంతో అడుగుతున్నాను, యథార్థతో అడుగుతున్నాను, కప్పుకోకుండా ఒప్పుకొని అడుగుతున్నాను. ప్రభువా, నాకు ఆత్మలు కావాలి, వారిని నీ కోసం నేను తయారు చేయాలి. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటున్న మాట, క్రైస్తవునికి ఇవ్వండి, దేవునికి ఇవ్వండి, మీ పాపములను కప్పుకొనక ఒప్పుకోండి అని దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశించి కాచి కాపాడను గాక. ఆమేన్. హల్లెలూయా.